సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందినగాక. పరిశుద్ధ దినము, ప్రభు దినము మనము ఆచరించుకోవడానికి ముందుగా ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రిని పరిశుద్ధ దినమును ఆచరించడానికి ప్రభువా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ప్రతి ఒక్కరము తండ్రి నీ తట్టు చూచి నిన్ను అడిగి పొందుకునే కృపను దయచేయండి. ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి కాపుదల భద్రతతో మమ్మల్ని అందరినీ ప్రభువా మీ వాక్యం చేత మందలించి హెచ్చరించి బలపరచండి. ప్రభువా ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మాతో ఉండి మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరం కలిసి పాట పాడి దేవుని స్తుతించుదాం. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా కరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును, స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన తండ్రి అని నే పిలువగా తనయుడాని తాపల్కును, తండ్రి అని నే పిలువగా తనయుడాని తాపల్కును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థనా మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. మనవులెల్లా మన్నించును, మహిమతో అలంకరించును. ప్రార్థనా కుటుంబముతో ప్రార్థించగా కొదువా ఏమీయు లేకుండును. కుటుంబముతో ప్రార్థించగా కొదువా ఏమీయు లేకుండును. ఐక్యత దానిలో నివసించును, శాశ్వత జీవం అచటుండును. ఐక్యత దానిలో నివసించును, శాశ్వత జీవం అచటుండును. ప్రార్థనా ఏకాంత
శాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. యేసు రూపము నాకిచ్చును. యేసు రాజ్యము నాకు చేర్చును. యేసు రూపము నాకిచ్చును. యేసు రాజ్యము నాకు చేర్చును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈరోజు మనం ప్రార్థన సమయములను గురించి కొన్నింటిని ధ్యానించుకుందాం. ప్రార్థన సమయం ఇక్కడ చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నిజంగానే ప్రార్థన సమయములు ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తున్నది ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. రేయి మొదటి జాము అంటే, జాములు అనగానే రాత్రి కాలంలో జాములు అని చెప్తుంటాము. అంటే రాత్రి 4 జాములు కలిగి ఉంటుంది. ఇక్కడ మొదటి జాము గురించి చెప్పడం చూస్తున్నాం. 4 జాములు అని అంటే సాయంకాలము 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జాము, 9 నుండి 12 గంటల వరకు 2వ జాము, 12 గంటల నుండి 3 గంటల వరకు 3వ జాము, 3 గంటల నుండి 6 గంటలు, మళ్ళీ తెల్లవారి ఉదయం 6 గంటల వరకు ఒక జాము. అది 4 జాములు. అంటే 4 జాముల గురించి బైబిల్లో మనం అక్కడక్కడ చూస్తుంటాము. కాకపోతే ఇక్కడ మనము తీసుకుంటున్న భాగంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. లేచి రేయి మొదటి జాము అంటే 6 గంటల సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము. నిజంగానే మనం దినమంతా ఇక్కడ పనులు చేసుకొని సాయంకాలం వేళ భోజనం ముగించిన తర్వాతనో లేదా ముగించక ముందో కుటుంబ ప్రార్థనతో ప్రారంభించుకోవడము, లేదా పిల్లలు అందరూ పడుకున్నాక నీవు లేచి రేయి మొదటి జాము అనగా 6 నుండి 9 గంటల వరకు అందరూ పడుకున్నాక ఆ 9 గంటల సమయం నిద్ర సమయంలోనికి వెళ్ళక ముందు నీవు లేచి ఎలా ప్రార్థించాలి? మొదటి జామున మొర్రపెట్టుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించు. ఎవరి కొరకు అంటే కుటుంబము, నీ పసిపిల్లల కొరకు ఆయన తట్టు చేతులెత్తుము అని మనకు వాక్యము సెలవిస్తుంది. అనగా రేయి మొదటి జాము అనేది దినమంతా పడిన శ్రమను అదంతా కూడా తీర్చుకొని దేవుని సన్నిధానములో పిల్లల గురించి ప్రార్థించు, లేదా కుటుంబం గురించి ప్రార్థించు అని మనకు హెచ్చరికను మనం చూస్తుంటున్నాం. ప్రార్థన సమయం తప్పకుండా కుటుంబ ప్రార్థన, సాయంకాలం వేళ కుటుంబ ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉంటవి, చేస్తూ ఉంటాము, చేయాలి కూడా. ఆ తర్వాత వ్యక్తిగత ప్రార్థనలో రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ పసిపిల్లల గురించి నీ హృదయమును కుమ్మరించమని దైవ వాక్యం ఈరోజు మనం చూస్తుంటున్నాం. అందు గురించే కొన్ని ప్రార్థన సమయములను మనం చూద్దాం. ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ 4 జాముల గురించి కూడా మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్లోని కొన్ని మాటలు ప్రార్థన సమయములు, ప్రభు చేసిన ప్రార్థనలు, ఏకాంతమైన ప్రార్థనలు, మనం పాట కూడా పాడుకున్నాం, ఏకాంతముగా ప్రార్థించాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇవన్నింటిని గురించి కూడా మనం గమనించుకున్నట్లయితే
ప్రార్థన సమయము మన జీవితానికి చాలా ప్రాధాన్యమైనది అని మనం చెప్పుకోవచ్చు. అందు గురించే రేయి మొదటి జాము. ఇక్కడ మొదటి జాములో కుటుంబం గురించి, వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబం గురించి, నీ యొక్క పసిపిల్లల గురించి ప్రార్థించమని దైవవాక్యము మనతో మాట్లాడుతున్నది. ఎలా ప్రార్థించాలంటే నీ హృదయము దేవుని సన్నిధానములో కుమ్మరించి ప్రార్థించు అని మనకు హెచ్చరిక. అదే రేయి మొదటి జామును మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే కీర్తన 141వ కీర్తనలో మనము ఒక మాటను చదువుకుందాము. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఇక్కడ చూస్తే సాయంకాలం అంటే రేయి మొదటి జాము. ఇది కూడా నేను చేతులెత్తుట, నా ప్రార్థన ధూపము వలెను దేవుని సన్నిధానముకు చేరాలి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అనగా సాయంకాల ప్రార్థన, సాయంకాల నైవేద్యన దేవునికి ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధానంకి వెళ్ళాలి. అది రేయి మొదటి జాముగా మనము చూస్తుంటున్నాము. రేయి మొదటి జాముగా చూస్తున్నాం. అలాగే చూస్తే కూడా మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, 22 నుండి కూడా చూద్దాం. వెంటనే ఆయన జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి చేరవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేయుటకు ఆయన ఏకాంతముగా సాయంకాలము వేళ ఆయన వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. అనగా రేయి మొదటి జాము అని మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే పై భాగంలో ఇదే 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి మనం 20వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుని వాక్కులను బోధిస్తూ ఆ కొండ మీద ఎంతోమంది బిడ్డలు వచ్చినప్పుడు వారు ఆకలిగొని ఉంటారు. సాయంకాలం అయినప్పుడు శిష్యులే వచ్చేసి యేసు ప్రభుతో అంటారు, అయ్యా అరణ్యంలో తినడానికి ఏమీ లేదు, వీరు ఉదయం నుండి దేవుని వాక్యం వింటున్నారు, సువార్తను వింటున్నారు, కానీ భోజనంకు వారికి ఏమైనా కావాలి కదా, వారిని విడిచిపెడితే వెళ్తారు అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటారు, మీరే వారికి భోజనము సిద్ధపరచుడి అని చెప్పడం మనం చూస్తాం. అప్పుడు వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. వాటితో దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి భోజనము వడ్డించి సాయంకాలం అయిన తర్వాత వాళ్ళందరినీ పంపించి యేసు ప్రభుల వారు మాత్రము ఏకాంతముగా ప్రార్థించడానికి కొండ ఎక్కిపోయినట్లు చూస్తాం. కనుక రేయి మొదటి జాముకు చాలా ప్రాముఖ్యత. ఈ దినమంతా గడిచిన మన ప్రయాసమేమి, మన కష్టమేమి, మన ఇతరితర బాధలేమి, సమస్యలేమి సమస్తమును కూడా రేయి మొదటి జామున ఎలా కుమ్మరించాలంటే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధానములో మీ హృదయమును కుమ్మరించుడి అని మనము విలాప వాక్యంలో చూస్తుంటున్నాం. కనుక రేయి మొదటి జాము తప్పకుండా ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థించుకొని పడుకోవాలి. 9 గంటల నుండి తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఈ రోజులలో నిద్ర 9 గంటలకు ఎవరు పోవట్లేదు, కానీ పాత కాలం వాళ్ళు ఈ రోజుల్లో 9 గంటలకు నిద్రపోతున్నారు. కానీ 7 గంటల నుండే నిద్ర ఆరంభం అవుతుంది. అంటే 6 గంటలకే ప్రార్థన అనేది ఆరంభం, రేయి మొదటి జాము ఆరంభం. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సమయములు కొన్నింట్లలో తూచా తప్పకుండా పాటించిన మన భక్తుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మనము చూస్తుంటున్నాం. కనుక మనం ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ తర్వాత లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాము. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఇదండి ప్రభువు చేసినటువంటి ఇంకొక మాటని కూడా మనం చూస్తే ప్రతిదినము
పగటి యందు దేవాలయములో బోధించుచు. యేసు ప్రభుల వారు చేసినది ఏంటి అంటే దినమంతయు కూడా, పగలంతయు కూడా దేవుని వాక్కును ఉపదేశించారు, దేవుని వాక్కును బోధించారు. రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు ఆయన ప్రార్థనలో గడిపాడు. తండ్రితో ఏకాంత ప్రార్థనని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చేసినట్లు మనము చూస్తుంటున్నాం. కనుక ఈ ప్రార్థనలు, ఈ సమయములను మనము పాటించి వాటిని కూడా నెరవేర్చినట్లయితే దేవుని నుండి వచ్చు దీవెనలు మనము పొందుకుంటూ ఉంటాం. అలాగే చూస్తే ఇది రేయి మొదటి జాము 6 గంటల నుండి 9 గంటల వరకే ప్రార్థనని మనము చూస్తుంటున్నాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము చూద్దాం. 16వ అధ్యాయము 25వ వచనం. 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇది మధ్యరాత్రి వేళ 9 గంటల నుండి 12 గంటల సమయము, అనగా 2వ జాము. జాముల లెక్క ప్రకారం మనం చూస్తే ఇది 2వ జాము. 9 గంటల నుండి 12 గంటల వరకు 2వ జాము. ఈ జాములో అయితే మధ్యరాత్రి 12 గంటలకు మధ్యరాత్రి అని మనం మాట్లాడుకుంటాం. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వింటూ కూడా దేవుణ్ణి నామస్మరణ చేస్తున్నారేమో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మధ్యరాత్రి వేళ ఈ 12 గంటల వరకు ఈ సమయంలో చూస్తే 9 గంటలకు అందరు బెడ్ మీదకి వెళ్ళినారు అనుకోండి, మనస్తాపం చేత, బాధ చేత, ఎవరైనా అవమానించిన సంగతులే కానీ, ఎవరైనా ఇంట్లో కలహాలే కానీ ఏదైనా జరిగినప్పుడు నిద్ర రాకుండా ఉండే సమయం ఏదంటే 9 గంటల నుండి 12 గంటల వరకు. ఇక్కడ పౌలు శీల కూడా ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థిస్తున్నట్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన నిజ జీవితంలో జరిగేది కూడా సమస్యలు ఉన్నప్పుడు నిద్ర పట్టని సమయం అది. ఆ సమయంలో నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తారు, ప్రార్థిస్తారు, ఉపశమనం పొంది నిద్రపోతారు. ఇక్కడ పౌలు శీల ఏం చేస్తున్నారు అని అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవునికి ప్రార్థిస్తున్నారు. వీరు కీర్తనలు పాడుచున్నప్పుడు ఖైదీలు ఆలకిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇదండి 2వ జాము ప్రార్థన. 2వ జాము 9 నుండి 12 గంటల వరకు నిద్ర రాని సందర్భం ఏంటంటే ఒక కష్టములు గుర్తు చేసుకొని, సమస్యలు గుర్తు చేసుకొని, అటు ఇటు దొర్లుతూ చివరికి ప్రార్థిస్తూ ఉపశమనం పొంది నిద్రపోతారు. ఇక్కడ పౌలు శీల కూడా ఆ సమయంలో వాళ్ళు ఏమి తృప్తిగా లేరు. వాళ్ళు చెరసాలలో బంధింపబడి వాళ్ళ కాలు చేతులకు బోండాలు వేసి బంధించబడి ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే కూడా వాళ్ళు సంతోషముతో, ఈ సమయం చాలా ప్రశస్తమైన సమయం, మనం బంధించబడి ఉన్నాం కానీ దేవుని వాక్కును ఎవరు బంధించలేరు, దేవుని ప్రార్థనను ఎవరు బంధించలేరు, దేవుని కీర్తనలను ఎవరు బంధించలేరు అని వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే ఖైదీలందరికీ అక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఇది ఆల్ నైట్ ప్రేయర్. అలా ఆ రీతిగా జరుగుతున్నట్టుగా వారు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ఇది 2వ జాము ప్రార్థన కూడా నిద్ర రాలేదని అటు ఇటు లేనిపోని ఆలోచనల చేత కాకుండా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. అలా మన ప్రార్థనలకి భూకంపం కలగదు కానీ హృదయానికి నెమ్మది, ఆదరణ దొరుకుతుంది. ప్రార్థించుకోవడం ప్రాముఖ్యం. నిద్ర రాకుండా సమస్య వలయంలో చిక్కుకొని శరీరాన్ని పాడు చేసుకోవడం కంటే దేవుని స్తుతించి గణపరచడం 2వ జాము కూడా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తాం. ఆ తర్వాత చూద్దాం మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను. పెందలకడనే అంటున్నారు అంటే ఇక్కడ పెందలకడ చూపించాము, 1వ జాము చూసాము, 2వ జాము చూసాము, 3వ జాము ఏంటంటే 12 గంటల నుండి 3 గంటల వరకు 3వ జాము. అది పూర్తిగా నిద్రావస్థలో ఉండే సమయము. అయితే ఈ 3 గంటల నుండి 6 గంటల వరకు పెందలకడ యేసుక్రీస్తు ప్రభువుని మరలా మనం చూస్తున్నాం. సాయంకాలం వేళ 1వ జాములో ప్రభు ప్రార్థన చూసాము. ఇక్కడ చూస్తే పెందలకడలు ఆయన రాత్రంతా ఒలివ కొండలో గడిపినట్టు ఏకాంతముగా తండ్రితో ప్రార్థించినట్లు చూసాం. ఇక్కడ చూస్తే మరలా పెందలకడనే
ఆయన లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతూనే 4వ జాము, ఇది 3 గంటల నుండి 6 గంటల వరకు తెల్లవారుజామున ప్రార్థన. ఇది 4వ జామున ప్రార్థన కనుక ఈ ప్రార్థనకు చాలా ప్రత్యేకత. ఏ జాముకు ఆ జాము ప్రత్యేకతలు మనం చూస్తున్నాము. ఇది 4వ జాము, ఈ జాముకు కూడా చాలా ప్రత్యేకత. చాలామంది పడుకునే ముందు ప్రార్థించకపోయినా 9 గంటల వరకు 12 గంటల వరకు నిద్ర పట్టకపోయినా అటు ఇటు దొర్లుతున్నా, 3 గంటల వరకు దొర్లుతున్నా 3 గంటలకైతే తప్పకుండా మెలకు వచ్చే సమయం. మెలకువ రాగానే మన అవసరతలు తీర్చుకొని పడుకుంటారు కొద్దిమంది ప్రార్థనకు మోకరిస్తారు. ఇది 4వ జామున ప్రార్థన. ఈ రకంగా మనం కూడా ప్రార్థనా సమయములను గుర్తించి, బైబిల్లోని ప్రార్థన సమయములను గుర్తించి, రాత్రి అంతా మెలకు వచ్చింది, అస్సలు నిద్రపట్టలేదు, ఎందుకు మనసు అశాంతితో అలా ప్రశాంతత లేని రాత్రి గడిపాను అని మాట్లాడుకుంటాము. కానీ అవి కాదు. కానీ ఈ సమయాలను గుర్తించి మనం ప్రార్థించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడొచ్చు. అలాగే చూస్తే ఇది ప్రభువైన యేసుక్రీస్తు పెందలకడనే ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థిస్తున్నట్టు మనము చూస్తాం. అలాగే చూస్తే మన అందరికీ సుపరిచితము యోబు గారి ప్రార్థన. ఆయన యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అరుణోదయము అంటే పెందలకడ తర్వాత అరుణోదయం 3 గంటల నుండి 6 గంటల సమయంలో ఈ ప్రార్థనలు, దహన బలులు ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయం. ప్రశస్తమైన మనసు ప్రశాంతంగా లేచి దేవునితో మొర్ర పెట్టుకునేటువంటి సమయం ఇది. దేవుడే మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఇంకనూ చీకటిగా ఉండగా పెందలకడనే లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించినట్లుగా చూస్తుంటున్నాం. మరి యోబు భక్తుల్ని కూడా చూస్తున్నాం. ఆయన అలాగూ నిత్యము చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడు అంటే తమ కుమారులు విందు సమయములను పూర్తి చేసుకొని ఆ విందు సమయంలో దేవుని దూషించిరేమో అని, వారి హృదయములు చేసిరేమో అని ఒక తండ్రి బాధ్యతను ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక అరుణోదయమున లేచి దేవుణ్ణి స్తుతించే వారంగా, కొనియాడే వారంగా మెలకు వస్తే మనము ఆ సమయాన్ని వ్యర్థపరచకుండా అర్థవంతంగా దేవునితో ముచ్చటించి దేవునికి దహన బలి అర్పిస్తూ ఆయనకి ప్రార్థిస్తూ నిత్యము అలా చేయుచున్న భక్తుల్ని చూస్తున్నాం. ప్రభువు మార్గం చూపించాడు, వెంబడించిన భక్తుల్ని కూడా చూస్తుంటున్నాం. అలాగే చూస్తే మనం ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరలా ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఇదే అండి 4వ జాము. పెందలకడ 4వ జామే, అరుణోదయము 4వ జామే, ఇంకా సముద్రం మీద 4వ జామున నడుచుచూ వస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తున్నాం. ఎందుకు సముద్రం మీద ఆయన ఎందుకు నడిచి వస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, తమ బిడ్డలు సముద్రం మీద ప్రభువు కంటే ముందుగా అద్దరికి చేరాలనుకొని వెళ్ళారు. 5,000 మందికి ఆహారం పంచిన తర్వాత యేసు ప్రభు కొండ ఎక్కి ఆయన ప్రార్థించడానికి వెళ్తే వీళ్ళు యేసు ప్రభు కంటే ముందే అద్దరికి వెళ్దామని పడవ ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇంకా 4వ జాము వరకే వీరి పడవ అలల చేత కప్పబడుతూ వీళ్ళు అలజడికి గురి అవుతున్న సమయంలో ప్రభువు తన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తమ బిడ్డల కొరకు ఆయన ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రకృతిని సహితము తన అదుపులో పెట్టుకొని నడిచే దేవుడు. ఆయన సముద్రం మీద వాళ్ళు పడవలో వస్తున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రభు అయితే ఆయన ప్రార్థిస్తూ తండ్రితో ఏకాంతంగా గడుపుతున్నటువంటి ఆ సమయాన్ని చూచి, అదే సమయంలో బిడ్డల్ని చూచి ఆయన సముద్రము మీద చూస్తున్నాడు. సముద్రం మీద నడుస్తూ వస్తుంటే మరి తనతో వెంబడించి తనతో ఉన్న ఆ యొక్క శిష్యులు అనుకోలేదు, ప్రభు మాత్రమే ఇలా చేయగలడు అని తలంపు రాలేదు. కానీ వారు భూతము అని అరిచి భయపడినట్లు చూస్తాం.
అయితే 4వ జాము చూడండి, మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చే దేవుడు. వీరు పిలుస్తున్నారు, యేసయ్య ఎక్కడున్నావో, మేము ఈ అలల చేత కొట్టబడుతున్నామని ప్రార్థన పూర్వకంగా ఉండొచ్చు వీళ్ళు. కానీ యేసు ప్రభుల వారు మాత్రము ఉన్న పాటున ఆ సముద్రాన్నే ఒక మార్గంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను వారికి కనిపించాలి, ఈ సముద్రం మన మాట వింటదని చెప్పాలి అని ప్రభుల వారు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. అది ఎన్నో జామండి? 4వ జాము. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే అని చెప్పి ప్రభు చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక ఇలాంటి సందర్భాలు మన జీవితాలలో జరగవచ్చు. ఈ 4 జాములని మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఏ సమయం మేల్కొచ్చినా రాత్రి అమ్మో ఒంటరిగా ఉన్నాను ఏం చేయాలి అనుకోకూడదు. కానీ ఈ జాములను గుర్తుపెట్టుకొని ఒక్కొక్క జాములో ఒక్కొక్క అద్భుతం దేవుడు చేసినటువంటివి కార్యాలు ఉన్నవి. అవన్నీ మనము తలపూసుకొని మన జీవితాలలో ప్రార్థన సమయములను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించుకున్నప్పుడు ప్రభు మన ప్రక్కనే ఉండే అలజడి చేత, తుఫాను అలల చేత సముద్రములో మునిగిపోయేవారు వారిని కాపాడుటకు ప్రభువే స్వయాన సముద్రం మీద నడకని ఆరంభించాడు. అది చూసి పేతురు గారు అంటారు, ప్రభువా నన్ను కూడా అలా చేయమంటారు. పేతురు మాటని కాదనలేదు, బిడ్డల ఆశను కోరికను తీర్చే దేవుడు. రా పేతురు అని అంటే పేతురు ప్రభువుని చూస్తూ సంతోషంగా 4 అడుగులు వేశాడు. చుట్టూ ఉన్న అలలు, సముద్రము, ఆ తీరు, ఆ పొంగు చూడగానే వెంటనే ఆయన మునిగిపోసాడు. అంటే మన విశ్వాసము చాలా అల్ప విశ్వాసం. ప్రభువుతో ఉన్నాడు, ప్రభు నడకను చూశాడు. డైరెక్ట్గా ప్రభువుని చూస్తే నేను కూడా నీలాగా వస్తాను ప్రభువా అని చెప్పినటువంటి పేతురు మునిగిపోవడం చూసి మళ్ళీ ప్రభువు చెయ్యి అందించి తనని లేపి ధైర్యం తెచ్చుకొని మని బిడ్డలందరినీ హెచ్చరించినట్లు చూస్తాం. ఇది 4 జాములు. రాత్రి కాలంలో 4 జాముల ప్రార్థనలని, సమయములని మనం గుర్తుపెట్టుకొని మనకు కూడా మెలకు వచ్చినప్పుడు మన మనస్సు, శరీరాన్ని పాడు చేసుకోకుండా ప్రార్థనలో గడపటం చాలా శ్రేయస్కరమని మనం గమనించాలి. అలాగే చూస్తే ఇంకొక వచనం చదువుదాం. 55వ కీర్తన 17వ వచనం చదువుకుందాము. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, ఆయన ఆరంభించడం కూడా సాయంకాలమున అంటే పగలంతా కూడా, ఉదయం నుండి అనట్లే. ఎవరు కూడా మనం చూస్తే విలాపవాక్యంలో కూడా రేయి అని చూసాము. రేయి మొదటి జాము నుండి ప్రార్థన సమయాన్ని మనకు చూపించినట్టు చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే సాయంకాలమున, తర్వాత ఉదయమున, తర్వాత మధ్యాహ్నమున 3 భాగాలుగా చెప్తున్నాడు. సాయంకాలమున తన చేతులెత్తి నైవేద్యములు అర్పించి నా ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి. ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. ఆయన 3 భాగాలు చేశాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. ఆ రీతిగా చేసి ప్రార్థనను చూపిస్తున్నాడు. నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన సమయాలు మన ముందు ఉంచినప్పుడు ఏ సమయంలో మనకు మెలకొచ్చింది కదా, ఏ సమయంలో అని టైం చూసుకుంటే ఇది మొదటి జామ, 2వ జామ, 3వ జామ, 4వ జామ లేదా మధ్యాహ్నం, ఇలా మనం చూసుకొని దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ సమయంలో దేవుడు ప్రశస్తమైన మిగతా సమయం అంతా కూడా ఇస్తాడు. కానీ భక్తుల జీవితాలు, భక్తుల చరిత్రలు మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తే పగలంతయు దేవాలయంలో బోధించి, పగలంతయు దైవోపదేశం చేస్తూ, రాత్రి సాయంకాలము కాగానే ఒలివల కొండకి వెళ్ళినట్లు దేవునితో గడిపినట్లు చూస్తుంటున్నాం. కనుక మనం పాడుకున్న పాట కూడా ప్రార్థన, దేవుని సందర్శన. దేవుడు ఎప్పుడు, ఏ సమయంలో, ఎప్పుడు ఎవరిని సందర్శిస్తాడో తెలియదు. కానీ సిద్ధ మనసు కలిగి సందర్శిస్తూ దేవుని దగ్గర మనం దైవ దీవెనలు పొందుకోవాలి. ఎందుకంటే ప్రార్థన ప్రశస్తమైన సమయాలను మనం కొన్నింటిని గుర్తించుకున్నాము, చాలా ఉన్నవి. అయినప్పటికీ కొన్నింటిని మనం గుర్తించుకొని ఆయా సమయంలో రాత్రిని వ్యర్థపరుచుకొని శరీరము అనారోగ్యం పాలు కాకుండా దేవునికి దగ్గరై దేవునితో
ప్రార్థించుకునే సమయంలో ప్రార్థించుకొని అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో కూడా చూడొచ్చు. మనం పరిశుద్ధ లేఖనాలు చదువుకుంటున్నాము. ఆ లేఖనాలని ఆధారంగా చేసుకొని మన జీవితానికి దానిని అవలంబించుకొని నడిస్తే ఆశ్చర్యము అద్భుతము మన జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరుగునట్లు ప్రార్థించుకుందాము. మనం ప్రార్థించుకొని వాక్యము ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీరు ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభా. సాయంకాలం నుండి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించమని చెప్పారు. మార్గదర్శి మీరుగా ఉన్నారు. అవును ప్రభా, మేము చూసుకున్నటువంటి ప్రతి వాక్కును, ప్రతి లేఖనమును మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితము మేమందరం జీవించే కృపను మాకును దయచేయమని వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని ప్రభా దానిని నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలించి నిన్ను గొప్ప చేసి నిన్ను గణపరిచే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. తండ్రి చిత్తమైతే మరలా ఒకసారి కలుసుకుందాం.